హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి క్రియేటివ్ థాట్స్. ఇవాళ క్లాస్ వచ్చేసి 7th క్లాస్ అండి, క్లాస్ 7. ఫస్ట్ మనము క్లాస్లో నేర్చుకోబోయేది ఇవాళ పానీ వర్క్ అండి. పానీ వర్క్ కోసం నేను ఒక సర్కిల్ వేస్తున్నాను, చైన్ స్టిచ్. దాంట్లో పానీ వర్క్ ఫిల్ చేస్తానండి. చూడండి, దీంట్లో అన్ని యూ షేప్లు, వి షేప్లు, 3 నెంబర్స్ అలా స్టిచ్ చేస్తే సరిపోతుందండి. అంతా మెలికలుగా ఉంటుంది. స్టిచ్చెస్ అనేవి దగ్గరగా తీసుకోవాలి. దూరం తీసుకుంటే లుక్ ఉండదు, షేప్ రాదు, షేప్ అవుట్ అయిపోతుంది స్టిచ్ పానీ వర్క్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మెలికలుగా కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్లకి, డ్రెస్సెస్కి కానీ బాగా ఫిల్ చేస్తారండి. ఇది హ్యాండ్స్కి, నెక్కి అలాగా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, పానీ వర్క్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేది మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. ఇది కొద్దిగా కష్టమే, ట్రై చేస్తే వస్తుందండి, ఏం పర్లేదు. ఇప్పుడు మనము మ్యాజిక్ చైన్ స్టిచ్ అనేది చూద్దామండి. ఇక్కడ నేను 2 కలర్స్ యూస్ చేస్తున్నాను, రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్. ఓకేనా ఫ్రెండ్స్, కింద 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకోవాలండి. ఒక చైన్ అనేది ఒక కలరు, ఇంకో చైన్ అనేది ఇంకో కలర్ అండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ కుట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, అయినా పర్లేదు, ట్రై చేయండి. అంటే కుడుతూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. ఒకే చేతిలో 2 కలర్స్ పట్టుకొని కుట్టడం అంటే కొంచెం కష్టమే. అంటే స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు, వావ్ కదా, చాలా సింపుల్. ఓకే అండి, మ్యాజిక్ చైన్ స్టిచ్ అయిపోయింది. నాట్ వేద్దాము. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్లో 2 లైన్స్ వేస్తున్నానండి చైన్ స్టిచ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ అండి, దానికోసం వేస్తున్నాను. ఆ మధ్యలో నేను గ్రీన్ కలర్తో ఫిల్ చేస్తాను లోడింగ్. చూడండి ఫ్రెండ్స్, ఒకటి లాంగ్ చైన్ స్టిచ్ వేయాలి, ఇంకొకటి షార్ట్ వేయాలి. షార్ట్ లాంగ్ క్రాస్గా తీసుకోవాలండి, క్రాస్ తీసుకొని వేయాలి. ఒకటి షార్ట్, ఒకటి లాంగ్. ఒకసారి చూడండి, అలా పైకి వెళ్ళినప్పుడు ముందుకు ఒకటి తీసుకోవాలండి, కిందికి వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు
బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఫ్రంట్కి ఒకటి, కిందికి వచ్చినప్పుడు ముందుకి, పైకి వెళ్ళినప్పుడు వెనక్కి చిన్న స్టిచ్ తీసుకోవాలండి షార్ట్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి లోడింగ్ స్టిచ్ అనేది ఎట్లా ఉంది అనేది. మీకు ఇంకా ముందు క్లాసులలో ఇంకా రకరకాల లోడింగ్స్ చూపిస్తానండి. మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే ఈ వీడియోస్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కదా. ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ అయిపోయిందండి. ఇంతే, చూడండి ఎండింగ్ పాయింట్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అనేసి. అది థ్రెడ్ అనేది బయటికి వెళ్ళనివ్వద్దండి. మనము ఎంతవరకు అయితే బార్డర్ పెట్టుకున్నామో అంతవరకే, బార్డర్ లైన్ అంటే లైన్ తీసుకున్నాం కదండి, మార్కింగ్ ఎక్కడి వరకు తీసుకుంటే అక్కడి వరకే అండి, బయటికి వెళ్ళొద్దు. ఇంకా దాంట్లో నుంచి అక్కడి వరకే క్లోజ్ చేసేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫ్లాట్ లోడింగ్ స్టిచ్? బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము లవంగం కుట్టండి. ఇది లాంగ్ ఫ్రెంచ్ నాట్ అని కూడా అంటారు. దీనికి మనము చమ్కీ యూజ్ చేసుకుందామండి. చూడండి, ఒక చమ్కీ తీసుకొని సింపుల్ నాట్ వేసేసేయాలండి. నేను దీనికోసం అనేసి 3 స్ట్రాండ్స్ దారం తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్. 6 లైన్స్ అయిందండి. అంటే 3 ఎక్కిస్తే 6 అవుతుంది కదా, డబల్ అవుతుంది కదా, అట్లాగా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్వి మాత్రమే నేను నేర్పిస్తున్నాను, ఎక్కువగా యూజ్ అయ్యేవి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ సీక్వెన్స్ లేదా చమ్కీ ఎట్లా చేసి కుట్టాలి అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసి మనము చమ్కీ స్టిచ్చింగ్ అండి. చమ్కీ లేకపోతే సీక్వెన్స్
అలా స్టిచ్ చేయాలండి. ఒకటి లాంగ్ స్టిచ్ తీసుకొని చమ్కి దాంట్లో మధ్యలో నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. అంతే సింపుల్. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ సీక్వెన్స్ స్టిచ్ చేయడము. లుక్ కూడా చాలా బాగుంటుందండి. వావ్, చూడండి. మళ్ళీ చమ్కి తీసుకొని మధ్యలో ఉంచి ఒక చిన్న స్టిచ్, మళ్ళీ నెక్స్ట్ ఒక స్టిచ్ వేసి మళ్ళీ సీక్వెన్స్ తీసుకోవాలండి. నాట్ వేసేస్తున్నాను. ఓకే, సీక్వెన్స్ ఇంకొక టైప్ చూద్దామండి. చమ్కి తీసుకొని చూడండి, ఫస్ట్ అట్లా ఒక చమ్కి తీసుకోవాలి. కొన్ని చమ్కీస్ తీసుకొని నీడిల్కి చూడండి ఎట్లా స్టిచ్ చేయాలి, నీడిల్కి ఎలా చమ్కీ తీసుకోవాలి అనేది. ఓకే, ఇవి ఇంతకుముందు అక్కడక్కడ ఒక్కొక్క స్టిచ్కి ఒక్కొక్కటి వేసాం కదండి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ, దీనికి గ్యాప్ అనేది ఉండదండి, ఒకదానిపైన ఒకటి వస్తుంది చమ్కి. చూడండి, అసలు సూపర్గా ఉంటుంది స్టిచ్. ఇది డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. చాలా మంచి లుక్ ఉంటుందండి. చూడండి ఒకసారి. వా, అంతే, ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని, అది 2 sides స్టిచ్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇది ఓన్లీ 1 side స్టిచ్ వేసుకోవాలి, 2 sides అవసరం లేదు. అంతే, చమ్కీ వేసుకొని 1 side స్టిచ్. మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మీలాగే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, నాకు కూడా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.